వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూసీ తీరంలో ఓంకారేశ్వర ఆలయానికి సీఎం శంకుస్థాపన. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఆలయ నిర్మాణం. మూసీ అభివృద్దితో పర్యాటక హబ్ గా ప్రణాళిక. ఆలయ మసీద్ చర్చితో మత సౌహార్ద ప్రాజెక్టు. సమాధానాలు రాక అసెంబ్లీలో బీఆర్ఎస్ వాకౌట్. పోలీస్ సంక్షేమ నిర్లక్ష్యం అంటూ హరీష్ రావు మండిపాటు. బడ్జెట్ ప్రశ్నలకు సమాధానం లేంటూ నిరసన. సభలో ఉద్రిక్తత. ఈవీ వాహనాలకు సబ్సిడీతో ప్రోత్సాహం. ప్రభుత్వ ఉద్యోగులకు 20% సబ్సిడీ. కాలుష్య నియంత్రణకు ఈవీ వినియోగం పెంచాలని ప్రభుత్వం దిశ. చెక్పోస్టుల రద్దుతో పారదర్శక రవాణా. సోలార్ పై 80% సబ్సిడీ. కేంద్రం సహాయం చేసిందన్న బండి సంజయ్. ప్రజల ముందుకు రావాలని సోలార్ పై పిలుపు. పీఎం సూర్యఘర్ పథకంపై రాష్ట్రంపై విమర్శ. విద్యుత్ సమస్యలకు పరిష్కారం. రాష్ట్రంలో రవాణా శాఖ అభివృద్దికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చెక్ పోస్టులను రద్దు చేసి పారదర్శక సేవలను అందిస్తున్నామన్నారు. అవినీతి తగ్గించడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20% సబ్సిడీతో ఈవీ వాహనాలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపాలని సూచించారు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా మరి వాహనాలు ఈవీ వాహనాలు కొనుక్కునే విధంగా కొంత సబ్సిడైజ్ చేసి ఇప్పటికే ట్యాక్స్ ఎగ్జామ్షన్ రిజిస్ట్రేషన్ ఎక్స్టెన్షన్ ఉంది కూడా మనం అందరూ కూడా రోల్ మోడల్ కాబట్టి ఈవీ వెహికల్స్ కొనుక్కునే విధంగా మరి సభా వ్యవహారాల శాఖ మంత్రి గారు అన్నారు. వారి ద్వారా నేను గౌరవ ఆర్థిక మంత్రిని కోరుతా ఉన్న అందరికీ 119 ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మరి ఈవీ వెహికల్స్ అందరికీ అధికారులకు కూడా ప్రభుత్వం కూడా ఈసారి ఈవీ వెహికల్స్ కు సంబంధించి కొత్త ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు మొత్తంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేసేటువంటి ఒక ప్రక్రియ తీసుకున్నది అధ్యక్ష. ఆక్సిజన్ సంబంధించి మనం ఈ రోజు ఎక్కడైతే ఇబ్బందికరమైతే ఉన్నటువంటిదో మనం దానికి సంబంధించినటువంటి ఇష్యూను కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులను కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు, ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్లు, స్క్రాప్ పాలసీస్కి వారికి ఇన్సెంటివ్ ఇవ్వడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఇంకా డిపార్ట్మెంట్ స్ట్రెంత్ చేయడానికి రవాణా శాఖలో 4 ఆర్టీఓ పోస్టులను, 113 ఏఎంవీలను, 54 కానిస్టేబుళ్లను, 20 జూనియర్ అసిస్టెంట్లను భర్తీ పూర్తయింది అధ్యక్ష. వారు గౌరవ సభ్యులు ప్రమోషన్లకు సంబంధించి అడిగినారు. ఆ ప్రమోషన్లకు సంబంధించి కోర్టులో ఒక కేసు ఉంది. ఆ కేసును మరి టెక్నికల్ నాన్ టెక్నికల్ కు సంబంధించిన అంశం మీద రిజాల్వ్ చేయమని చెప్పినాం. వాళ్ళు కోర్టు చెప్పినట్టుగా కొంత పోస్టులు పక్కనే పెట్టైనా ప్రమోషన్లకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆపాలనేటువంటి మాట ఉద్దేశం లేదనే మాట మనం చేస్తా ఉన్నాం. తర్వాత కిరాయి భవనాల గురించి చెప్తున్నారు అధ్యక్ష. అసలు ట్రాన్స్పోర్ట్ జిల్లాలు ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు 63 రవాణా శాఖ కార్యాలయాలు ఉంటే 31 కార్యాలయ అద్దె భవనాలే నడుస్తున్నారు అధ్యక్ష. ఇలా మేము వచ్చిన తర్వాత మంచి విలువైన భూములు కలిగిన రంగారెడ్డి అక్కడిక్కడ కూడా 17 శాఖలకు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. ప్రభుత్వం పోలీసుల సంక్షేమంపై నిర్లక్ష్యం వహిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. హోంశాఖ బడ్జెట్ తగ్గింపుపై సమాధానం కోరారు. బీసీల సమస్యలు, ఆత్మగౌరవ భవనాల నిధులపై స్పష్టత లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల అంశంలో కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఈ ఘటనతో అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి గారి నుంచి సమాధానం రానందుకు నిరసనగా, అదేవిధంగా పోలీసులకు కొత్త వాహనాల విషయంలో కూడా మంత్రి గారు తన సమాధానంలో చెప్పనందుకు నిరసనగా, బీసీల ఆత్మగౌరవ భవనాల విషయంలో ఒక స్పష్టమైన హామీ ఇవ్వనందుకు నిరసనగా, బీసీ సప్లాన్ అమలు విషయంలో, బీసీ కార్పొరేషన్ల నిధుల కేటాయింపు విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా తన సమాధానం చెప్పనందుకు నిరసనగా, ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒక స్పష్టమైన డేట్ చెప్పాలంటే దాని మీద కూడా మంత్రి గారు తన సమాధానాన్ని దాటవేసినందుకు, ఆర్టీసీ కార్మికుల పట్ల వారు చూపిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైరింగ్ రేంజ్ లో జరిగిన ఘటనలో వృద్ధురాలు గాయపడిన విషయాన్ని ప్రస్తావించారు. హోంగార్డుల బదిలీలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ వాహనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారని విమర్శించారు. ఈ విషయాలను ఆధారాలతో బయటపెట్టినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ పక్షాన ఇవాళ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిపి గారు ఇలా పవర్ఫుల్ వెపన్స్ తోని ప్రైవేటు వ్యక్తులతోని ఫైరింగ్ చేయించిండు, ఫైరింగ్ రేంజ్ లో అని సభ దృష్టికి నేను తీసుకొని వచ్చిన అధ్యక్ష. AK-47 వెపన్ తోని 10 రౌండ్లు,
SLR వెపన్ తోని 10 రౌండ్లు, ఇలా పిస్టల్ తోని 10 రౌండ్లు, మొత్తము 180 రౌండ్లు ఫైరింగ్ ప్రైవేట్ వ్యక్తులతోని సిపి గారి సతీమణి వారి ఫ్రెండ్స్ తోని ఫైరింగ్ చేస్తే బోనాలపల్లి అనే గ్రామంలో ఆ బుల్లెట్లు అన్ని దూసుకుపోతే అమృతమ్మ అనే ముసలమ్మకి ఇలా కాలికి బుల్లెట్ తగిలింది. ఇది మీరు చెప్పింది పూర్తిగా వాస్తవము, ఇది అవాస్తవం కానే కాదు. ఇది ఒకటి. రెండోది, ఇలా 337 మంది హోంగార్డులని కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులని సిరిసిల్లాకి జగిత్యాలకి ట్రాన్స్ఫర్ చేసిరు. జగిత్యాల నుంచి సిరిసిల్లా నుంచి వచ్చిన హోంగార్డులు 186 మంది దగ్గర సిపి గారు లక్ష రూపాయలు తీసుకొని 1,86,00,000 రూపాయలు వసూలు చేసి ఇలా పోస్టింగ్లు ఇచ్చిండ్రు. పెద్దపల్లి గ్రామం పెద్దపల్లి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆనాడు పెద్దపల్లి జిల్లాలో హోంగార్డులను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే శ్రీధర్ బాబు గారి దగ్గరికి ఆ హోంగార్డులు వస్తే మీరు చెప్తే ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ ఇది నేను చెప్పింది 100కి 100 వాళ్ళు నిజము. ఇది అయిపోయిన తర్వాత ఇలా కరీంనగర్ జిల్లాలో అలాట్ అయిన ఇనోవా ప్రైవేటు వ్యక్తులకి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టినని సువేదాతో సహా ఇదే అసెంబ్లీ సాక్షిగా మీకు నేను చూపించిన. ఇలా ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ఇలా సిపి గారి మీద ప్రేమ ఏంటిది ప్రభుత్వానికని నేను అడుగుతాను. హైదరాబాద్ శివారులో మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలయం నిర్ణయించబడుతోంది. ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మత సౌహార్దానికి ప్రాధాన్యమిస్తూ మసీద్, చర్చ్, గురుద్వారా కూడా నిర్మించాలని ప్రణాళికలు ఉన్నాయి. మూసీ నది చుట్టూ శుద్ది పనులను వేగవంతం చేస్తామని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ వాకౌట్ పై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. 10 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు రాగానే సమాధానం చెప్పలేక వాకౌట్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయడం వీరి లక్ష్యమన్నారు. నైతిక విలువలు పాటించేవారు ఇలా వ్యవహరించారని పేర్కొన్నారు. చేసేది క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావడానికి, వారి ఆర్థిక సామాజిక పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను మెరుగుపరచడానికి చేస్తా ఉన్న ప్రయత్నానికి నీరుగార్చకుండి మీరు చేయండి. ప్రజాస్వామికంగా మీకు హక్కు ఉంటుంది. సభాపరంగా మీరు అనుమతి ఇచ్చారు, వారు మాట్లాడారు, వాకౌట్ చేయటం జరిగింది. మేము ఈరోజు కూడా కోరుతా ఉన్నాం, కేవలం రాజకీయంగా ఉపయోగించుకోకండి. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి గారు చేస్తా ఉన్న అనేక కార్యక్రమాలను కూడా చెప్పాల్సిన ధర్మం వారిపైన ఉంది. ఆర్టీసీని నీరు కార్చింది ఎవరు అధ్యక్ష? ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పారు, 56 మంది చనిపోయారు అధ్యక్ష. వారి ప్రభుత్వ హయాంలో ధర్నా చేస్తా ఉంటే 50 రోజులు ధర్నా చేస్తా ఉంటే ఒక్కో రోజు కూడా వారితో ఎవరు మాట్లాడలేదు. చాలా మంది ఆర్టీసీ కార్మికులు చనిపోవటం జరిగింది. ఎవరు కారణం అధ్యక్ష? ఈ రోజు ఆర్టీసీని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లో తీసుకుపోయింది ఎవరు అధ్యక్ష? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ రోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ సంస్థను లాభాల్లో తీసుకెళ్లే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా గుర్తించాల్సిన అవసరం వారిపైన ఉండే. సమీక్ష చేస్తూ ఉన్నారు. సంఘాలకు సంబంధించి వారు చెప్పడం కూడా జరిగింది. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత వాకౌట్ చేయటం సబబు అధ్యక్ష. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకా మాకు 3 ఏళ్ల సమయం ఉంది. మొదటి దశలో మళ్ళా ఇంకా 5 ఏళ్ళు కూడా ఉండబోతాం. అన్ని కార్యక్రమాలు బలహీన వర్గాలకు సంబంధించి రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, మా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమమే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
ఈ రోజు రాజ్యాంగ చట్ట సవరణ చేసి 42% పై మించి ఎంత జనాభా ఉంటే అంత జనాభాకు సంబంధించి సామాజిక ఆర్థిక రాజకీయ రిజర్వేషన్ కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్న తరుణంలో అడుగులకు ముందుకు వేస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి అడ్డు రావద్దని ఈ రోజు వారు వాకౌట్ కు సంబంధించి కారణం లేకుండా వాకౌట్ చేస్తా ఉన్న సందర్భాన్ని కూడా చెప్తూ వారు మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖలో సంస్కరణలపై కీలక వివరాలు వెల్లడించారు. చెక్ పోస్టులను రద్దు చేసి అవినీతి తగ్గించామన్నారు. ప్రజలకు వేగవంతమైన పారదర్శక సేవలు అందిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం భారీగా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు 20% సబ్సిడీతో ఈవీ వాహనాలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ చర్యలు కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్ రవాణా విధానాల్లో ఈవీలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ప్రజలు కూడా ఈవీల వైపు మారాలని సూచించారు. రోల్ మోడల్ కాబట్టి ఈవీ వెహికల్స్ కొనుక్కునే విధంగా మరి సభా వ్యవహారాల శాఖ మంత్రి గారు ఉన్నారు. వారి ద్వారా నేను గౌరవ ఆర్థిక మంత్రిని కోరుతా ఉన్న అందరికీ 119 ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మరి ఈవీ వెహికల్స్ అందరికి అధికారులకు కూడా ప్రభుత్వం కూడా ఈసారి ఈవీ వెహికల్స్ కు సంబంధించి కొత్త ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు మొత్తంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేసేటువంటి ఒక ప్రక్రియ తీసుకున్నది అధ్యక్ష. ఆక్సిజన్ సంబంధించి మనం ఈ రోజు ఎక్కడైతే ఇబ్బందికరమైతే ఉన్నటువంటిదో మనం దానికి సంబంధించినటువంటి ఇష్యూను కూడా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులను కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు, ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్లు, స్క్రాప్ పాలసీ తీసుకు వారికి ఇన్సెంటివ్ ఇవ్వడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఇంకా డిపార్ట్మెంట్ స్ట్రెంత్ చేయడానికి రవాణా శాఖలో 4 ఆర్టీఓ పోస్టులను, 113 ఏఎంబీఏలను, 54 కానిస్టేబుళ్లను, 20 జూనియర్ అసిస్టెంట్లను భర్తీ పూర్తయింది అధ్యక్ష. వారు గౌరవ సభ్యులు ప్రమోషన్లకు సంబంధించి అడిగినారు. ఆ ప్రమోషన్లకు సంబంధించి కోర్టులో ఒక కేసు ఉంది. ఆ కేసును మరి టెక్నికల్ నాన్ టెక్నికల్ కి సంబంధించిన అంశం మీద రిజాల్వ్ చేయమని చెప్పినాం. వాళ్ళు కోర్టు చెప్పినట్టుగా కొంత పోస్టులు పక్కనే పెట్టైనా ప్రమోషన్లకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆపాలనేటువంటి మాట ఉద్దేశం లేనేలేదనే మాట మనం చేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ సోలార్ ఎనర్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సోలార్ వ్యవస్థలపై 80% సబ్సిడీతో పాటు రుణ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు ముందుగా తమ ఇళ్లలో సోలార్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. రాష్ట ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తిలో సోలార్ కీలకమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 30,000 నుంచి 78,000 రూపాయల సబ్సిడీ వస్తుంది మనకి దీని ద్వారా. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం విద్యుత్ మీద ఆధారపడి ఉండకుండా ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది. ఇవాళ మనం నిలయోగ ఖర్చులు కూడా ఆదా అవుతాయి. ప్రభుత్వాలు దీని మీద అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన 33% మహిళా రిజర్వేషన్ అన్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి టెన్షన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్ లో పోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి మార్చుకోవాలి. ఎలక్షన్ రాగానే మా గుండ్లు గుర్తొస్తాయి ఆయనకు, కానీ 6 గ్యారెంటీలు మాత్రం గుర్తురావు. ఆయనకు ఇచ్చిన హామీలు గుర్తురావు. 6 గ్యారెంటీ నుంచి పబ్లిక్ దృష్టి డైవర్ట్ చేయడానికి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేసి ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. మూసీ నదిని శుద్ది చేసిన పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామన్నారు. ప్రాజెక్టు అడ్డంకులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత సౌహార్దానికి ప్రత్యేకగా మసీద్, చర్చ్, గురుద్వారా నిర్మాణం కూడా చేపడతామన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. అక్కడ ఒక గొప్ప స్వర్ణ దేవాలయం లాంటి సిక్ సోదరుల యొక్క విశ్వాసానికి ఒక మందిరాన్ని నిర్మించాలి ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మా ప్రభుత్వం భావిస్తుంది. అలా ముందుకెళ్ళిన తర్వాత ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో ఒక అద్భుతమైన చర్చ్ను మెదక్లో 100 సంవత్సరాల క్రితం అంతకంటే ముందే కరువు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన చర్చిని ఆ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పించడానికి, ఆకలి తీర్చడానికి ఆనాడు ఒక అద్భుతమైన చర్చ్ను నిర్మించడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి ఉప్పల్ నాగోలు ప్రాంతంలో క్రిస్టియన్ సోదరుల కోసం కూడా ఒక అద్భుతమైన చర్చ్ను నిర్మించడం ద్వారా మూసా, ఈసా నదులు వికారాబాద్ మచ్కుందా నదిలో మొదలై 240 కిలోమీటర్లు ప్రవహించి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలో వాడపల్లిలో కృష్ణా నదిలో కలవబోతుంది. ఇది ఒక సంస్కృతికి, సాంప్రదాయాలకు, ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా, ఒక అద్భుతమైన వ్యాపార కేంద్రంగా, ఒక అద్భుతమైన ధ్యాన మందిరాలతో, సంస్కృతి సాంప్రదాయాలతో అభివృద్ధి చేయాలని
ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నేతలు ప్రస్తావించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రజలకు ఊరట కల్పించిందన్నారు. పెట్రోల్ పై పన్నును 13 నుంచి 3 రూపాయలకి, డీజిల్ పై 0కి తగ్గించారని పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అధిక వాట్ వసూలు చేస్తోందని విమర్శించారు. లీటర్ పెట్రోల్ పై భారీ మొత్తాన్ని రాష్ట్రం వసూలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రం ఆదాయాన్ని వదులుకుంటే రాష్ట్రం భారం పెడుతోందన్నారు. ప్రజలకు నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. వ్యాట్ వేసి 27% డీజిల్ మీద వ్యాట్ వేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మరి ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయకుండా ప్రజల మీద భారాన్ని మోపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కూడా డీజిల్ పెట్రోల్ మీద సుంకాన్ని సగం కన్నా తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆ క్రూడ్ ఆయిల్ పెరిగిన ధరలు ప్రజల మీద భారం పడొద్దని డీజిల్ సుంకాన్ని పూర్తిగా తగ్గించినటువంటి జీరో చేసినటువంటి నరేంద్ర మోడీ గారు పెట్రోల్ మీద కూడా సుంకాన్ని తగ్గించి ప్రజలను వైపు కాపాడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 35% పెట్రోల్ మీద 27% డీజిల్ మీద భారాన్ని మోపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ సుంకాన్ని తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఇంధన కొరత రావద్దని విదేశాంగ విధానాన్ని అవలంబిస్తూ వివిధ దేశాలతోటి, గల్ఫ్ దేశాలతోటి, వివిధ దేశాలతోటి క్రూడ్ ఆయిల్ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కొరత ఉండద్దని ఎప్పటికప్పుడు వారితో మాట్లాడి క్రూడ్ ఆయిల్ స్టాక్స్ ని నిల్వలు ఉంచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆశగా తీసుకుని అత్యధికంగా వ్యాట్ రూపేణా ప్రజల నడుము పిలుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా కన్ను తెరిచి సామాన్య ప్రజల్ని పన్నుల భారం నుంచి తగ్గించాలని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి విధానంతో ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసేటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్ మాతాకి జై. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కళ్యాణ లక్ష్మి పథకం అమలుపై ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో పెళ్లై సంవత్సరమైనా ఇప్పటికీ సాయం అందలేదన్నారు. పాప పుట్టినా కూడా లబ్దిదారులకు నిధులు రాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు. పేదల కోసం ఉన్న పథకాలు సమయానికి అందాలని డిమాండ్ చేశారు. లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సైన్ చేసలేరేమో అని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యేగా మరి లబ్ధిదారులకు ఎక్కడ ఇబ్బంది కలగద్దని రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద కూడా సంతకం పెట్టి పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే కళ్యాణ లక్ష్మి పిల్ల వచ్చిన తర్వాత, పిల్ల పుట్టిన తర్వాత ఇస్తున్నారని చెప్పేసి అంటే వాళ్ళు ఆ రోజు నవీన్ అధ్యక్ష మీరే తప్పు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. నా నియోజకవర్గాన్ని అత్నూరా మండలానికి సంబంధించి అధ్యక్ష మరి గోపాల్ మహేశ్వరి డాటర్ ఆఫ్ గోపాల్ వీళ్ళకి సంబంధించి పెళ్ళయింది 18/2/2004 అధ్యక్ష. ఈ 2026 అంటే 2 years అయిపోయింది. ఇంతవరకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ రాలేదు అధ్యక్ష. దీన్ని ఒకసారి గమనించాలని కోరుతాను. నేను మంత్రి గారు కూడా మీ ద్వారా పంపిస్తాను అధ్యక్ష. మరి అదేవిధంగా బాబు బుట్టి ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది అధ్యక్ష. మీకు ఫోటో కూడా చూపిస్తున్నాను అధ్యక్ష. బాబు బుట్టి 1 year అయిపోయినాక కూడా ఇంకా కళ్యాణ్ లక్ష్మి వస్తలేదు అధ్యక్ష. మరి అదేవిధంగా ఇంకొక పేరు కూడా ఉంది అధ్యక్ష, మాధవి అని చెప్పేసి. తన కూడా 2 years అయిపోతుంది నాగారం విలేజ్కి, ఇంతవరకు కూడా పెన్షన్ రాలేదని చెప్పేసి కూడా నేను కళ్యాణ లక్ష్మి రాలేదని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మూసీ తీరంలో ఓంకారేశ్వర ఆలయానికి సీఎం శంకుస్థాపన. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఆలయ నిర్మాణం, మూసీ అభివృద్ధితో పర్యాటక హబ్ గా ప్రణాళిక, ఆలయ మసీద్ చర్చితో మత సౌహార్ద ప్రాజెక్టు. సమాధానాలు రాక అసెంబ్లీలో బీఆర్ఎస్ వాకౌట్. పోలీస్ సంక్షేమ నిర్లక్ష్యం అంటూ హరీష్ రావు మండిపాటు, బడ్జెట్ ప్రశ్నలకు సమాధానం లేంటూ నిరసన, సభలో ఉద్రిక్తత. ఈవీ వాహనాలకు సబ్సిడీతో ప్రోత్సాహం. ప్రభుత్వ ఉద్యోగులకు 20% సబ్సిడీ, కాలుష్య నియంత్రణకు ఈవీ వినియోగం పెంచాలని ప్రభుత్వం దిశ, చెక్పోస్టుల రద్దుతో పారదర్శక రవాణా. సోలార్ పై 80% సబ్సిడీ, కేంద్రం సహాయం చేసిందన్న బండి సంజయ్. ప్రజల ముందుకు రావాలని సోలార్ పై పిలుపు. పీఎం సూర్యఘర్ పథకంపై రాష్ట్రంపై విమర్శ, విద్యుత్ సమస్యలకు పరిష్కారం.